ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. చెప్పండి సార్, ఈసారి బీసీలకి ఎలా ఉండబోతోంది కాంగ్రెస్లో? కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 టికెట్లు ఇవ్వబోతూ ఉంది. అదే ప్రతి పార్లమెంట్ 2 స్థానాలు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 34 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతూ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే బీసీలను మోసం చేసి 1,90,000 కోట్ల బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పటికీ కూడా 2% మాత్రం నిధులు ఖర్చు పెడుతూ బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు చేయకుండా కాంగ్రెస్ పార్టీలో కుర్మ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతూ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఎంబీసీలు మోసం చేసింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఎంబీసీలకు కూడా టికెట్ ఇవ్వబోతూ ఉంది. మహిళలకు, మైనార్టీలకు, యువత కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట ఇవ్వబోతా ఉంది. ఓకే, అంటే ఇవాళ మహిళా ఫార్మేషన్ డే, దాని గురించి చెప్పండి సార్. మహిళలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్లో? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 33% రిజర్వేషన్ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఓన్లీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీ లేకపోవడంతో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టలేదు. అంటేనే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ మహిళలకు 6 మందికి మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగింది, కానీ కాంగ్రెస్ పార్టీ డబల్ అంటే 12 మందికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ సవరించబోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట ఇవ్వబోతాం. రేపు సిడబ్ల్యూసీ మీటింగ్ గురించి చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది? ఏ అంశాలు చర్చకి రాబోతున్నాయి? సిడబ్ల్యూసీలో ఇండియా కూటమి ఎన్డీఏ ఏ విధంగా దేశ ప్రజలను మోసం చేసింది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ విధంగా డీజిల్, గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, ఈ దేశం ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పెరిగింది, రూపాయి ఏ విధంగా పతనం అయిపోయింది, ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నిరుద్యోగం ఏ విధంగా పెరుగుతూ ఉంది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఏ విధంగా నిరుద్యోగులు మోసం చేసిండు, ఈ దేశంలో 20 కోట్ల మంది నిరుద్యోగులు అని చెప్పేసి వారే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి 7 లక్షల మంది ఉద్యోగాలు మాత్రం ఇచ్చి 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను, అదేవిధంగా నిరుద్యోగులను మోసం చేసింది. అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూ చర్చించి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలా, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉచితాలను వ్యతిరేకిస్తుంది, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుంది. కాబట్టి 14 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది పెట్టుబడిదారులకు. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ 1,60,000 కోట్లు చేస్తే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా 14 లక్షల కోట్లు పెట్టుబడిదారులు రుణమాఫీ చేసి ఏ విధంగా ఈ సాధారణ ప్రజలు ఇబ్బంది పెడుతుందో అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ కూలంకషంగా చర్చించబోతాం. ఈసారి ఖచ్చితంగా గెలవబోతుంది అని నమ్మకం ఉందా సార్ కాంగ్రెస్? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా 70 స్థానాలు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలు గెలవబోతూ ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతూ ఉంది. మొన్న వచ్చినటువంటి సిఎస్బిఎస్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు 19% నుంచి 29% పెరిగినాయని, అదేవిధంగా గతంలో 53 స్థానాలు గెలిచింది, 204 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉంది. కానీ ఎప్పుడు ఎలక్షన్ జరిగిన ఇండియా కూటమి భారీ మెజారిటీతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతా ఉంది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ భయం వేస్తుంది. కాబట్టి ఎన్డీఏని విస్తరించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.